గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ భీమవరం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశ్వ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో సద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేశ్వర స్వామి 300 ఆరాధన మహోత్సవాలు జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు హాజరయ్యారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమవరంలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సహకారంతో విశ్వ బ్రాహ్మణులకు భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణుల సంఘం గౌరవ అధ్యక్షుడు చెట్లపల్లి రాజయ్య, జిల్లా అధ్యక్షుడు చెట్లపల్లి బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి కమలాకర్, కోశాధికారి రవీంద్రచారి, ఉపాధ్యక్షుడు రామ్ గోపాల్, కమిటీ సభ్యులు చెట్లపల్లి రాజు, నరేందర్, జగదీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు। సజీవ సమాధి అయిన రోజు 338వ డివిజన్ భీమవరంలో విశ్వ బ్రాహ్మణ కులస్తులు పెద్ద ఎత్తున ఇక్కడ బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం జరుపుకుంటున్నారు। దానిలో భాగంగా ఈరోజు వీళ్ళ పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది। వాస్తవం చెప్పాలంటే చాలా సంవత్సరాల తర్వాత అంటే భీమవరం గ్రామంలో విశ్వ బ్రాహ్మణ క్యాస్ట్ పెద్ద ఎత్తున ఉన్నది, కానీ చాలా సంవత్సరాల తర్వాత మేము కూడా ఐక్యంగా ఉండాలి, బ్రహ్మంగారి పండుగ చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలని చెప్పి గత వారం రోజుల కింద మా దగ్గర రావడం జరిగింది। పండుగ చేసుకోవాలంటే మాకు గుడి లేదు, వెంకటేశ్వర స్వామి గుడిలో మేము ఈరోజు పండుగ చేసుకుంటామని చెప్పిన క్రమంలో తప్పకుండా కోరిక మేరకు చేసుకోవాలని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈ కులస్తులందరూ బ్రహ్మంగారి దేవస్థానం మాకు కావాలని చెప్పి అడగడం జరిగింది। చాలా మంచి పని, ఎందుకంటే భీమవరం గ్రామంలో కూడా విశ్వ బ్రాహ్మణ కులస్తులు ఉన్నారని చెప్పి తెలియాలి। ఎందుకంటే కార్పొరేషన్ ఊళ్ళ వాతావరణం పోతుంది, రాను రాను ఏ క్యాస్ట్ ఎక్కడ ఉంటాలో ఏ కులం ఎక్కడుంటాలని చెప్పి తెలియని పరిస్థితి భీమవరంలో కూడా ఉన్నారు, విశ్వ బ్రాహ్మణ కులం అని చెప్పి ఉన్నారు। వీళ్ళు ఖచ్చితంగా గుడి నిర్మాణం చేయాలని చెప్పి అడిగిన క్రమంలో దానికి సరైన విధంగా మంచి ప్రదేశం ఎక్కడైతే ఈ గుడి నిర్మాణం జరపాలని చెప్పి ఆలోచన చేసి ఈ గుడికి సరైన స్థలం కేటాయించి వాళ్లకు గుడి నిర్మాణం అయ్యే విధంగా నా వంతు సహకారం చేసుకుంటూ నాకు ఈ గుడి నిర్మాణం చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు అనుకుంటారు, కానీ మా పీరియడ్లో అవడం నిర్మాణానికి శ్రీకారం చుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం। ఏది ఏమైనా కానీ ఖచ్చితంగా ఈ గుడి నిర్మాణం మీ అందరి కోరిక మేరకు నిర్మాణం చేపట్టి నా వంతు సహకారం కూడా చేస్తానని చెప్పి ఈ విశ్వ బ్రాహ్మణ